వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కోసం దావోస్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి బృందం విజయవంతంగా పర్యటనను ముగించుకుంది. రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఇతర అధికారులు 3 రోజుల్లో 200కు పైగా ప్రముఖ వ్యాపార సంస్థలు నాయకులను కలుసుకున్నారు. ఈ మేరకు సీఎంఓ కార్యాలయం ప్రకటించింది. 40,232 కోట్ల రూపాయల పెట్టుబడులను తెలంగాణకు వచ్చాయని ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే దాదాపు రెట్టింపు పెట్టుబడులు వచ్చాయని పేర్కొంది. సీఎం రేవంత్ రెడ్డి రైతులకు అండగా నిలిచారని, ఆహార వ్యవస్థల విజన్లో భాగంగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేయాలని ప్రపంచ నాయకులను కోరారని తెలిపింది. ఇక రేవంత్ రెడ్డి తెలంగాణ విజన్ ప్రపంచ వ్యాపార ఆమోదాన్ని పొందిందని సీఎంఓ కార్యాలయం వ్యాఖ్యానించింది. ఆదాని, జేఎస్డబ్ల్యూ, టాటా టెక్, బిఎల్ అగ్రో, సర్గ్ హోల్డింగ్స్, గోడి ఎనర్జీ, ఆరాజన్ లైఫ్ సైన్సెస్, ఇన్నోవేరా ఫార్మాన్యూటికల్స్, క్యూసెంట్రియో, సిస్ట్రా, ఉబర్ సహా పలు కంపెనీలతో చర్చలు సానుకూలంగా ముగిశాయని, ప్రత్యక్షంగా 2,500 ఉద్యోగాలు సృష్టిస్తున్నట్లు తెలిపింది. హైదరాబాద్ను ఆసియా మెడికల్ టూరిజం హబ్గా మార్చడంపై రేవంత్ ప్రసంగించారని సీఎం కార్యాలయం వెల్లడించింది. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్ పర్యటన ముగిసింది. దాదాపు 200 కంపెనీలతోటి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లుగా కూడా సమాచారం అంతోంది. 40,000 కోట్లకు పైగా పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినట్లుగా ఇప్పటికే సీఎంఓ కూడా ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి విక్రాంత్. థ్యాంక్ యూ విజయ్. పెట్టుబడుల వేటే లక్ష్యంగా కూడా 3 రోజుల పాటు సాగిన తెలంగాణ ముఖ్యమంత్రి దావోస్ పర్యటన ముగిసింది. రైతులను ధనికులను చేయడమే లక్ష్యం అన్న రేవంత్ రెడ్డితో ఇప్పటి వరకు సుమారుగా 40,000కు పైగా కూడా ఇటు పారిశ్రామిక ఒప్పందాలు జరిగాయి. అదాని గ్రూప్ సంస్థలు అత్యధికంగా పెట్టుబడులు పెట్టడానికి మొగ్గు చూపగా వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖ పారిశ్రామిక సంస్థలు సైతం రాష్ట్రంలో పెట్టుబడులకు అంగీకరించాయి. పెట్టుబడుల సాధన ధ్యేయంగా కూడా ముఖ్యమంత్రి బృందం దావోస్ పర్యటన సాగింది. 40,232 కోట్ల రూపాయలకు పైగా పారిశ్రామిక ఒప్పందాలు జరిగాయి. హైదరాబాద్ లో యూకేకి చెందిన సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్ 231 కోట్ల రూపాయలతో కూడా వైద్య పరికరాల తయారీ పరిశ్రమ నెలకొల్పబోతోంది. ఈ మేరకు గురువారం కూడా దావోస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా సంస్థ ఎండి కూడా భేటీ అయి ఒప్పందం కుదుర్చుకుంది. ఇదిలా ఉంటే మాత్రం సమాజానికి ఎంతో సాయం చేస్తున్న రైతులకు కూడా ప్రపంచమంతా అండగా నిలవాల్సిన సమయం వచ్చిందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో కూడా మాట్లాడాడు. అన్నదాతలకు కార్పొరేట్ సంస్థల తరహాలో కూడా లాభాలు వస్తే ఆత్మహత్యలు ఉండవని, రైతులకు కనీస మద్దతు ధర కన్నా ఎక్కువ లాభాలు రావాలన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని దావోస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నాడు. ఒకసారి పెట్టుబడుల ప్రవాహాన్ని 3 రోజుల పాటు సీఎం రేవంత్ దావోస్ పర్యటనలో పెట్టుబడులు ఒకసారి చూసుకుంటే మొత్తంగా 40,232 కోట్ల భారీగా పెట్టుబడులకు ఈ ప్రపంచ విఖ్యాత కంపెనీలు ముందుకొచ్చాయి. ఆ 3 రోజుల పర్యటనలో కూడా వివిధ కంపెనీలకు చెందిన 200 మంది ప్రతినిధులతో కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులు కూడా భేటీ అయ్యారు. గత సంవత్సరం వచ్చిన పెట్టుబడులతో పోలిస్తే ఈసారి 2 పెట్టుబడులు కూడా పెరిగాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అదాని గ్రూప్ కు సంబంధించి కూడా 12,400 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. అదేవిధంగా జేఎస్డబ్ల్యూ ఎనర్జీకి సంబంధించి కూడా 9,000 కోట్లు, గోడి ఇండియాకి సంబంధించి 8,000 కోట్లు, వెబ్ వర్క్స్ సంబంధించి 5,200 కోట్లు, ఇటు ఆరాజన్ లైఫ్ సైన్సెస్ సంబంధించి 200 కోట్లు, టాటా టెక్నాలజీకి సంబంధించి 1,500 కోట్లు, గోద్రేజ్ ఇండియాకి సంబంధించి 1,300 కోట్లు, ఇటు సర్జికల్ ఎక్విప్మెంట్ గ్రూప్ హోల్డింగ్ సంబంధించి 230 కోట్లు. ఇవే కాకుండా ఇటు ఊబర్, కుస్టోనియా, ఓనైన్ సొల్యూషన్ సంస్థలు సైతం పెట్టుబడులు పెడుతున్నాయి. ఇటు మరోవైపు కూడా ఇటు హరో లండన్ పేరుతో కూడా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా 2 రోజుల పాటు పారిశ్రామికవేత్తలను కూడా లండన్ లో కలవనున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పటికే దావోస్ పర్యటన అనంతరం కూడా లండన్ లో 3 రోజుల పర్యటనకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం ఇప్పటికే లండన్ లో పర్యటిస్తా ఉంది. ఇటు థేమ్స్ నది అభివృద్ధితో పాటు దానికి సంబంధించి ఇటు మన మూసీ నదికి సంబంధించి అదేవిధంగా పర్యాటకంపై మాత్రం ఇటు లండన్ లో అధ్యయనం చేయనుంది. మరోవైపు సమాజానికి ఎంతో సాయం చేస్తున్న రైతులకు కూడా దీనిపైన లండన్ లో కూడా ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తానికి ఇటు 3 రోజుల పాటు దావోస్ పర్యటన ముగించుకొని అదేవిధంగా 3 రోజుల పాటు లండన్ లో పర్యటించనున్నారు. నిన్న ఇప్పటికే లండన్ లో పర్యటించిన నేపథ్యంలో ఈ రోజు రేపు 2 రోజులు కూడా లండన్ లో పర్యటించి రేపు అర్ధరాత్రి కూడా ఇటు ఇండియాకి ఇటు తెలంగాణకు హైదరాబాద్ మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు వీరు వెంట వెళ్ళినటువంటి ఉన్నతాధికారులు కూడా రేపు అర్ధరాత్రి ఇటు తెలంగాణకు వచ్చే అవకాశం
అవకాశం కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రపంచ వేదికపై తెలంగాణ ఒక కొత్త రికార్డు సృష్టించిందని చెప్పుకోవచ్చు. గతంలో ఐటీ తో చూస్తే గత చివరి 3 సంవత్సరాలు చూసుకున్నట్లయితే 2022లో కేవలం 4,128 కోట్లు మాత్రమే పెట్టుబడులు వచ్చాయి. కానీ చివరి సంవత్సరం 2023లో ఇటు 19,900 కోట్లు, అంటే దాదాపు 20,000 కోట్లు వేసుకున్నా ఇప్పుడు 40,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చిన నేపథ్యంలో గత సంవత్సరంతో పోలిస్తే రెండింతలు రెట్టింపు వచ్చిందని మాత్రం చెప్పుకోవాలి. ఆ మొత్తానికి 40,232 కోట్ల పెట్టుబడులు ఆకర్షించి 3 రోజుల పాటు జరిగినటువంటి దావోస్ పర్యటన ముగించుకొని కూడా ప్రస్తుతం లండన్ లో పర్యటిస్తా ఉన్నారు. లండన్ లో నిన్న మధ్యాహ్నం నుంచి ఈ రోజు అదేవిధంగా రేపు వరకు పర్యటించి రేపు అర్ధరాత్రి మాత్రం ఇటు తిరిగి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు తిరిగి హైదరాబాద్ మాత్రం రానున్నారు. విజయ్, రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.